హాయ్ గైస్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ టీఎస్ఎల్ఎస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటి అంటే తెలంగాణకు సంబంధించిన ఎంసెట్ 2024. సో ఎవరైతే ఎంపీసీ అదేవిధంగా బైపీసీ స్ట్రీమ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో సో వీళ్ళకి రెస్పాన్స్ షీట్ అనేది ఎప్పుడు రిలీజ్ అవుతుంది, సో మనకి కీ పేపర్ అనేది ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది కూడా క్లారిటీ అప్డేట్ అనేది కూడా ఈ వీడియోలో చెప్తానండి. సో వీడియో కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని అయితే పూర్తిగా చూడండి. అదేవిధంగా మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే మాత్రం ఎంసెట్కి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ మన ఛానల్లో వస్తుంది కాబట్టి సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ని ఆన్లో పెట్టుకొని ఈ వీడియోకి 200 లైక్స్ టార్గెట్ చేస్తున్నాం కాబట్టి అందరూ కూడా లైక్ అయితే చేయండి. ఇంకా ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద టాపిక్. సో గైస్ వచ్చేసరికి మనకి అఫీషియల్ వెబ్సైట్ టీఎస్ ఎబ్సెట్ 2024 అన్నమాట. సో ఈ వెబ్సైట్‌కి వచ్చేసరికి మనకి ఇక్కడ బ్యానర్ అయితే చూసుకోవచ్చు. మనకి ఫ్లాష్ న్యూస్ అయితే కూడా చూపించింది. సో ఈ బ్యానర్‌లో ఏమని రాసారని చెప్తానండి. సో డౌన్లోడ్ ఫర్ ద రెస్పాన్స్ షీట్ ఆఫ్ మాస్టర్ క్వెషన్ పేపర్ అలాంగ్ విత్ ద ప్రిలిమినరీ కీ ఫర్ టీఎస్ ఎబ్సెట్ 2024. సో అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ అండ్ స్ట్రీమ్ ఫ్రమ్ 11th May 2024. సో వీళ్ళకి ఎవరైతే అంటే అగ్రికల్చర్ అదేవిధంగా ఫార్మసీ స్టూడెంట్స్ అంటే బైపీసీ స్ట్రీమ్‌కి సంబంధించిన స్టూడెంట్స్ ఉన్నారో సో వీళ్ళకి ప్రిలిమినరీ మనకి రెస్పాన్స్ షీట్ అనేది కూడా మనకి 11వ తారీఖు అయితే కూడా విడుదల కాబోతుందండి. సో ఈరోజు డేట్ కూడా మీరు చూసుకోవచ్చు 10వ తారీఖు అనమాట. సో మనకి రేపు వచ్చేసరికి బైపీసీ స్టూడెంట్స్‌కి ఒక ప్రిలిమినరీ కీ అనేది కూడా రిలీజ్ అవ్వబోతుంది. అదే విధంగా మనకి రెస్పాన్స్ షీట్ అనేది కూడా రిలీజ్ అవ్వబోతుందన్నమాట. సో మనకి ఇక్కడ చూడండి అండ్ ఎవరైతే బైపీసీ స్టూడెంట్స్ వాళ్ళంటే అబ్జెక్షన్ రేజ్ చేయొచ్చు. అబ్జెక్షన్ రేజ్ చేయడానికి లాస్ట్ డేట్ కూడా చూపించారు ఇక్కడ చూడండి 13th May అంట. సో మనకి 13th May వరకు అబ్జెక్షన్స్ రేజ్ చేయడానికి అయితే కూడా అవకాశం అయితే ఉంది. సో అబ్జెక్షన్ రేజ్ చేయడం అంటే మీ క్వెషన్ పేపర్‌లో కరెక్ట్ రాసిన మీరు కరెక్ట్ టిక్ పెట్టినా గాని తప్పుగా చూపించినా గాని దాన్ని మీరైతే అబ్జెక్షన్ రేజ్ చేయొచ్చు. ఒకవేళ అది కరెక్ట్ అయితే మాత్రం మీ షిఫ్ట్ వాళ్ళు ఎవరెవరికైతే అందరికీ కూడా మార్క్స్ అయితే యాడ్ అవుతాయి. సో ఈ విధంగా కూడా మీరు అబ్జెక్షన్ అనేది రేజ్ చేయొచ్చు. దీని గురించి మీకు అండ్ రేపు ఇంకా డీటెయిల్‌గా చెప్తాను. సో ప్రెజెంట్ ఇదన్నమాట బైపీసీకి సంబంధించిన అప్డేట్. మరి ఎంపీసీ స్టూడెంట్స్‌కి ఏంటి బ్రో అంటే సో మనకి ఎంపీసీ స్టూడెంట్స్ వచ్చేసరికి రేపైతే వాళ్ళకి ఎగ్జామ్స్ లాస్ట్ డేట్ అయితే కూడా అయిపోతుంది. సో వాళ్ళకి రేపు అయిపోయిన తర్వాత మనకి మాక్సిమం వచ్చేసరికి సో మనకి 12కి లేదా 13కి అయితే కూడా వాళ్ళకి కూడా రెస్పాన్స్ షీట్ అనేది కూడా రెస్పాన్స్ షీట్ అనేది రిలీజ్ అవ్వబోతుంది. సో ఇది ఓవరాల్‌గా ఎంపీసీ స్టూడెంట్స్ అన్నమాట. సో ఇది గైస్ ఓవరాల్‌గా ఇన్ఫర్మేషన్. మీకు ఇన్ఫర్మేషన్ నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్‌లో తెలియజేయండి. నేను ఒకవేళ వీలుంటే మాత్రం మీకైతే రిప్లై ఇస్తాను. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. జై హింద్.